డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ వెంకటేష్ మహా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ దిస్ ఈవినింగ్. ముందుగా నేను అందరికన్నా ముందు నా కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలి. ఇవాళ నిన్న సాయంత్రం 6 నుంచి 1 గంట క్రితం వరకు పనిచేసిన నా టీమ్ రాజేష్కి, ధ్రువ, అపూర్వ, జగన్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ టీమ్ స్మరణ్ టీం మొత్తానికి, అలాగే అశ్విన్కి, అలాగే అరవింద్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్సో శ్రీప్రసాద్ థ్యాంక్ యూ వెరీ మచ్ రే. ఈ సినిమా మొత్తానికి మేము ఒక సంవత్సరంన్నర పాటు చేసిన పని ఇంటెన్సిటీ ఎంతో నిన్న నైట్ 6 నుంచి గంట క్రితం వరకు వీళ్ళందరూ చేసిన పని ఇంటెన్సిటీ అంత, దట్ ఈస్ ఈక్వల్ టు ద హోల్ ఫిల్మ్స్ మేకింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ రా మీ అందరికీ వన్స్ అగైన్. అండ్ మనం ఒకరిని మర్చిపోయాము ఇక్కడ స్టేజ్ మీద. అరే కిరణ్ ఎక్కడ? దా. సో ముందుగా మహేష్ బాబు గారికి, నమ్రత గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కథ చెప్పగానే విని దాన్ని అంటే చాలామందికి చెప్పాను. మీరు అర్థం చేసుకున్న న్యూఆన్సెస్ నాకు తెలిసి, ఐ మీన్ బహుశా మీరు అర్థం చేసుకున్నారు కాబట్టే ఇవాళ ఈ ఫిల్మ్ ఇక్కడ దాకా వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, నమ్రత గారు అండ్ మహేష్ బాబు గారు. And thank you very much Sharath and Anurag for bringing such a collaboration, such a wonderful collaboration for this film. ఈ సినిమా తీయటం అంత సులువైన విషయం కాదు. చాలా నిర్ణయాలు, చాలా అడ్వెంచరస్ నిర్ణయాలు తీసుకోవాలి ఈ సినిమా చేయాలంటే, ఈ సినిమా తీయాలంటే ఎస్పెషల్లీ. సో అనురాగ్, శరత్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్రింగింగ్ ఎవ్రీవన్. ఈ సినిమాని బిలీవ్ చేయగలిగేటువంటి కొలాబరేషన్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అనురాగ్ అండ్ శరత్. అండ్ గోపాల్ కృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు చాలా ఇష్టం గోపాల్ కృష్ణారెడ్డి గారికి కథ చెప్పాలంటే చాలా ఇష్టం నాకు. సినిమా ఎలాగో ఆయన చూస్తారు, కానీ ఆయన కథ చెప్పడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎవరికైనా మనం చెప్తున్న కథ చాలా సునాయాసంగా అర్థమైపోతుంటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ఇది ఎందుకు అని చెప్పాల్సిన అవసరం లేనటువంటి ప్రొడ్యూసర్ నెరేషన్లలో, ఎందుకంటే ఆయనకి చెప్తున్నప్పుడే ఆయన కనెక్ట్ చేసేసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ హూ ఎవర్ యు ఆర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ద మా అందరి తర్వాత ఫస్ట్ బిలీవర్ మీరే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ బెటర్ ఇన్వెస్ట్, ఈశ్వరన్ అండ్ ప్రదీప్. యూ గైజ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్, ఐ మీన్ లైక్ ఈ సినిమా చాలా ఈజీగా ముందుకు వెళ్ళడానికి మీరు కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై హోల్ క్రూ. డిఓపి కార్తిక్, యువర్ వండర్ఫుల్ డిఓపి. నాకు నిజంగా ఒకసారి పరిధి దాటి ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది, ఇద్దరం పెళ్లి చేసుకుంటే శుభ్రంగా నేను చెప్పింది నీకు ఈజీగా అర్థమైపోద్ది. సో కానీ ఆ పరిధి దాటలేం కాబట్టి ప్రస్తుతానికి ఈ జన్మకి నువ్వు నేను డైరెక్టర్ అండ్ డిఓపిగా కలిసిమెలిసి చాలా సినిమాలు చేయాలనుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ ఆల్సో అనదర్, ఐ మీన్ లైక్ స్మరణ్ కొంచెం దూరంలో ఉంటాడు కాబట్టి నాట్ వైఫ్ మేబీ. సో యా, స్మరణ్ కూడా నేను కథ చెప్పిన తర్వాత మ్యూజిక్ ఒక అరగంటే, మేము ఈ సినిమాకి గాను మ్యూజిక్ డిస్కస్ చేసుకుంది ఒక అరగంట మాత్రమే. తర్వాత తను అక్కడి నుంచి ఇట్లాగా వైర్లో పంపిస్తుంటాడు అనమాట మ్యూజిక్ ట్యూన్స్. అండ్ ఒకటి అంటే ఆ అరగంట డిస్కషన్ చాలు, వాట్ ఎవర్ నేను ఏం చెప్పినా కూడా ఇమ్మీడియట్గా దాని న్యూఆన్సెస్ అర్థం చేసుకోగలిగేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ నాకు దొరకటం ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ అ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆల్సో డిఓపి. అండ్ దెన్ రోహన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ సెట్స్ రా. మనం ఒరిస్సాలో చేసిన పని ఏదైతే ఉందో ఇట్స్ నాట్ సో ఈజీ. అంటే భాష తెలియని చోట అంత పెద్ద సెట్ని హ్యాండిల్ చేయడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ యూనో ఆ పెయిన్ అంతా తీసుకుని చేసినందుకు ఐ థింక్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ యూ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ రోహన్. ఆల్సో ఝాన్సీ హూ హెల్ప్ రోహన్ ఇన్ వన్ ఆఫ్ couple of schedules. Then I would like to thank Shilpa GNS అని ఉంటుంది, కానీ యాక్చువల్లీ శిల్ప జీనియస్ అది. సో దాన్ని షార్ట్ ఫామ్
ఫిలిం అందరికీ కూడా మైత్రేయి ద లీగల్ టీమ్ ఆఫ్ చాయ్ బిస్కెట్ అండ్ నా లీగల్ టీమ్ లేఖ ఎవ్రీవన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఆల్మోస్ట్ 1.5 years ఆఫ్ ఈ ప్రాసెస్ని మీరందరూ చాలా సులువు చేశారు. కమింగ్ టు కమింగ్ టు యాక్టర్స్, సత్య వి నో సత్య ఉమామహేశ్వర గురుప్రసాద్ చేస్తున్నప్పటి నుంచి కూడా వి బోత్ ఆర్ అంటే చాలా నాకు పెద్దగా నాకు ఒక స్పాంటేనియస్గా ఒక థాట్ వచ్చినా కూడా సత్యకి కన్ఫ్యూషన్ ఉండదు అనమాట. సో ద మొమెంట్ ఐ కన్వే దిస్ ఇస్ మై స్పాంటేనియస్ ఐడియా, ఇది ఇమీడియట్గా వచ్చింది, ఇప్పుడు చేద్దాం, ఇది ఇంప్లిమెంట్ చేద్దాం అని చెప్పేసినా కూడా స్పాట్ ఆన్ నేను ఏదైతే అనుకున్నానో దానికి 100% న్యాయం చేస్తాను. కలవటానికి చాలా భయపడుతున్నాను నేను సెట్ నుంచి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ఈడు ఇంటికి వచ్చేస్తున్నాడు నాతో పాటు, అక్కడ ఎలా మాట్లాడతానో అని చెప్పేసి కొంచెం లాస్ట్ డే ఇది వేసుకున్న లాస్ట్ డే షూట్ వాజ్ ఆల్సో రావ్ బహదూర్ గెటప్. ఆ 5 hours కూర్చుని ఒక 2-3 షార్ట్స్ తీయడానికి వేసుకున్నటువంటి గెటప్. సో ఆ 2-3 షార్ట్స్ చేసిన తర్వాత సత్య వాజ్ లైక్, అంటే ఇటువంటి గెటప్ మళ్ళీ ఎప్పుడు వేసుకుంటానో లేదో అన్న లెవెల్కి వెళ్ళిపోయాడు అనమాట. అంత మ్యాడ్నెస్ ఉండాలి, ఈ మ్యాడ్నెస్ అనుభవించున్నాడు ఈ క్యారెక్టర్ చేయడానికి. సత్య, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, సత్య లాంటి యాక్టర్ ఉన్న ఎరాలో నేను డైరెక్టర్ అవటం ఐఎమ్ నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ దీప, ఆమె పలికితే కనుక, ఆమె తెలుగులో ఆమె పేరు చెప్తే దీబా థామస్ అవుతుంది అది. సో ఇప్పుడు ఆ తెలుగు డైలాగ్స్ అన్నీ, సో తనకి అలా బేసిక్లీ మలయాళం ఇందాక కూడా కంపల్సరీ సంథింగ్ అలా. సో అలాగా దీబా థామస్ తెలుగు నేర్చుకుని ఆ డైలాగ్స్ చెప్పడానికి ఆమె పెట్టిన కష్టం, లైక్ ఇక్కడే ఉండిపోయి పక్కన టీమ్ మెంబర్స్ నుంచి అందరి నుంచి అడిగి ఆ తెలుగుని ఎలా పలకాలో నేర్చుకుని చాలా కష్టపడి ఆ తెలుగుని అంత బాగా ప్రొనౌన్స్ చేశారు. సో దీపా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద ఎఫర్ట్స్ రే. ఐ విష్ వి వర్క్ టుగెదర్ అగైన్ అండ్ అగైన్. అండ్ ఇంకా చాలా మంది గురించి చెప్పాలి ఈ సెట్లో. అలాగే ఈ సెట్ స్టార్ట్ అవ్వకముందు ఒక 4 years ఈ సినిమా అసలు ఎన్ని ఫోల్డ్స్ తీసుకుంది, ఎన్ని టర్న్స్ తీసుకుంది అనేది ఐ థింక్ ఒక్క స్టేజ్ మీద చెప్పలేము. ఇట్ టుక్ 5.5 years ఆఫ్ మై prime life to make this film. I feel this is a very special film, and I hope and I also believe that this film will become one of the most special films of Telugu cinema. Thank you so much. ఓకే, 1 second. Sorry, నిన్న అందరి గురించి చెప్పాను కానీ ఐఎమ్ సో సారీ రామ్జీ. నాకు ఈ లైట్ల వల్ల నాకు కింద నుంచి కళ్ళు బైర్లుగా వినాయి. సో రామ్జీ, ఐ రియలీ వాంట్ టు, అంటే 2 హీరోలు పేర్లు వేయచ్చు అంటే కనుక రోలింగ్ క్రెడిట్స్లో ఈ విఎఫ్ఎక్స్ అంతా ఇటువంటి ఒక ఫిల్మ్కి, ఈ స్కేల్ ఫిల్మ్కి ఈ విఎఫ్ఎక్స్ ఇంతలా చేయటం చాలా కష్టం ఉన్న స్కేల్కి. మీకు అంటే పెద్ద పెద్ద సినిమాలు, ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలు, బాహుబలి, ఈగ, అటువంటి సినిమాల్లో మనం విఎఫ్ఎక్స్ చూసినప్పుడు ఎంతైతే అంటే నమ్మశక్యంగా ఉండదో అది విఎఫ్ఎక్స్ అది అని, అంతే నమ్మశక్యంగా అన్నట్టు అంత రియలిస్టిక్గా అంత ఈ విఎఫ్ఎక్స్ని వెనకుండి నడిపిస్తున్నాడు
ఆయన కూడా నిన్న నైట్ అంతా పడుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్జీతో పాటు నందిని అండ్ హిస్ హోల్ టీమ్. Thank you very much. I really, from the bottom of my heart, thanks for this support, Ramji. Yeah, thanks. థ్యాంక్ యూ వెంకటేష్ మహా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ ప్రౌడ్ దట్ ఐఎమ్ యువర్ ఫస్ట్ హోస్ట్ అని చెప్పి. అయ్యో చెప్తావా? అయ్యో. సో కేర్ ఆఫ్ కంచిపాలెం తీసినప్పుడు నా ఫస్ట్ టీవీ ఇంటర్వ్యూ, యూట్యూబ్ ఇంటర్వ్యూ, నా లైఫ్లోనే ఫస్ట్ ఇంటర్వ్యూ అది. సో చాలా నాకు ఏం మాట్లాడాలో తెలీదు, ఏం లేదు. ఆమెకు కూడా అప్పుడప్పుడే ఆమెది కూడా ఫస్ట్ అనుకుంటా. సినిమా చూసాక ఇంత గొప్ప డైరెక్టర్ని ఇంత ఎడ్డి క్వశ్చన్లు అడిగాను అనిపించింది నాకు. అంటే ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు నేను కూడా ఏంటిది మనం ఏం తీసాం ఏం చెప్పొచ్చాం అనుకున్నా. నేను పోన్లేండి మన ఇద్దరం అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎదగడం అనేది ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మహా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ ఆర్ రావ్ బహదూర్, ఆర్